ఒకే ఒక్క చుక్క రక్తం 52 కోల్డ్ కేస్ మర్డర్ మిస్టరీని ఎలా సాల్వ్ చేసిందో తెలుసా? 1970లో జరిగిన హత్య. దానికి న్యాయం 2019లో దొరికింది. ఇది సినిమా కాదు, ఇది నిజంగా జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ. అక్టోబర్ 25, 1970 కాలిఫోర్నియా సాక్రమెంటో కౌంటీ. 28 ఏళ్ల నాన్సీ మేరీ బెన్నాల్ అనే యువతి ఒక అపార్ట్మెంట్లో 17వ ఫ్లోర్లో నివసిస్తూ కోర్టులో రిపోర్టర్గా పనిచేస్తూ ఉండేది. ఆమెకు అదే కోర్టులో పనిచేసే ఫ్యారిస్ అలామి అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయ్యింది. ఆ రోజు రాత్రి 11:30 నాన్సీ తన ఫియాన్సీతో బయట తిరిగి ఇంటికి చేరుతుంది. ఫ్యారిస్ తన ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు నాన్సీ కోర్టుకు రాకపోవడంతో ఆమె కొలీగ్ తన కొడుకుకు కాల్ చేసి నాన్సీ ఇంటికి వెళ్ళమంటాడు. అక్కడ అతను చూసిన దృశ్యం భయంకరమైనది. నాన్సీ తన బెడ్రూమ్లో 30 సార్లు కత్తితో పొడవబడి హత్య చేయబడ్డారు. ఈ కేసు వెంటనే హై ప్రొఫైల్ కేసుగా మారుతుంది. పోలీస్ ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్లో అదే అపార్ట్మెంట్లో ఉండే 28 ఏళ్ల రిచర్డ్ డేవిస్ అనే వ్యక్తిని విచారిస్తారు. కానీ అతడు కూల్గా నాకేమీ తెలియదు సార్ అంటాడు. సాక్ష్యాలు లేకపోవడంతో పోలీసు వదిలేస్తారు. అయితే అప్పుడే ఒక చిన్న క్రూయల్ లీడ్ దొరుకుతుంది. అపార్ట్మెంట్ పార్కింగ్లో ఒక చుక్క రక్తం దొరుకుతుంది. పోలీసు ఇదే కిల్లర్ రక్తమని అనుమానించి రక్తాన్ని కలెక్ట్ చేస్తారు. కానీ 1970లో DNA టెక్నాలజీ అన్నది లేదు కాబట్టి ఆ రక్తం ఎవరిదన్నది నిర్ధారించలేకపోయారు. ఇలా ఈ కేసు కోల్డ్ కేసుగా మారుతుంది. 50 సంవత్సరాల తర్వాత అంటే 2019లో సాక్రమెంటో కోల్డ్ కేసు టీం ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేస్తారు. ఆ చుక్క రక్తం నుంచి తీసిన DNAను మోడర్న్ టెక్నాలజీ ద్వారా అనలైజ్ చేసి పబ్లిక్ జీనాలజీ డేటాబేస్లో అప్లోడ్ చేస్తారు. ఒక్కసారిగా ఒక షాకింగ్ మ్యాచింగ్ వస్తుంది. DNA ఒక 77 ఏళ్ల వృద్ధుడి DNAతో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అతడే రిచర్డ్ జాన్ డేవిస్. కానీ ట్విస్ట్ ఏంటంటే డేవిస్ 1997లో ఆల్కహాల్ అడిక్షన్ వల్ల అప్పటికే చనిపోయాడు. సో వీవర్స్, అప్పట్లో పోలీస్కి ముందు డేవిస్ మీద చిన్న డౌట్ వచ్చినా ఎందుకు వదిలేశారు? ఒక చుక్క రక్తం దాదాపు 5 దశాబ్దాల తర్వాత ఒక సత్యాన్ని బయటికి తీసుకొచ్చింది. ఈ కేసులో ఒక చిన్న ఎవిడెన్స్ను పోలీస్ డేవిస్ దగ్గర గుర్తించలేకపోయారు. అది ఏంటో మీరు గుర్తించండి, చూద్దాం. టెక్నాలజీ ఎంత గ్రో అవుతున్నా క్రైమ్ కూడా అదే వేగంతో పెరుగుతుంది. ఇలాంటి కేసులపై అవగాహన కలిగితే తప్ప మనం సురక్షితంగా ఉండలేం. ఇది మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి రియల్ లైఫ్ క్రైమ్ మిస్టరీ కోసం ఈ వీడియోకి లైక్ కొట్టి కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. టైమ్లెస్ మిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.